నేను కోపంతో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మామయ్య రియల్ ఎస్టేట్ అన్నమాట, ఆయన సైట్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళ మీద వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని అక్షయ రూమ్ లోకి వెళ్ళాను. అయితే షాక్, మా చిన్నప్పటి నుంచి మేమిద్దరం తీసుకున్న ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ చేసి గోడలకు తగిలిచ్చున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఒక 13 to 15 ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్ని చూసి నాకు ఏడుపు వచ్చేసింది. తను లవ్ చేసేది నన్నే అని తెలిసిపోయింది. హ్యాపీ. ఇంకా హాల్లో మామయ్య దగ్గర కూర్చొని ఒక్కటే మాట, నేను అక్షయాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను. దానికి అత్తయ్య మామయ్య, ఒకవేళ నువ్వు వేరే అమ్మాయిని కానీ లవ్ చేసున్నా బలవంతంగా లాక్కొచ్చి అక్షయతోనే పెళ్లి చేసేవాళ్ళమన్నారు. అసలు ఇలాంటి అదృష్టం ఇంకెవరికైనా వస్తుందా? అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు అక్షయ నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తుంది? అదే విషయం తను కాలేజ్ నుంచి వచ్చాక అడుగుదామని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నేను ఆ రోజు మా ఊరికి వెళ్లాల్సినోడ్ని, తనని అడుగుదామని ఆగిపోయాను. ఆ రోజంతా ఫుడ్డే తినాలనిపించలేదు. ఆ ఆనందంలో, నా జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఆ రోజు లీవ్ తీసుకొని ఆ ఆనందంలో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అయింది. తనని మామయ్య కాలేజ్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అప్పటి వరకు నార్మల్ గా ఉన్న నేను, తను రాగానే సడన్ గా ఎందుకో తెలియదు కానీ తనని చూడంగానే హార్ట్ ఫాస్ట్ గా కొట్టేసుకుంది. ఆ టెన్షన్ లో తను కాలేజ్ నుంచి వచ్చాక తనని అడుగుదామనుకున్న క్వశ్చన్స్ అన్ని మర్చిపోయాను భయంలో. తను ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో నా పక్కనే కూర్చుంది. అంతే, టెన్షన్ లో చేతులు పిసుక్కుంటున్నాను నేను.